myself. My name is P. Sarangan, and today my topic is about PPP, point-to-point protocol. It is in the topic of computer network. So, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీ అంటే పాయింట్ ప్రోటోకాల్ గురించి చెప్పాలంటే అదొక డాటా లింక్ లేయర్. అంటే ఏంటంటే రెండు సిస్టమ్స్కి మధ్య కనెక్షన్ అనమాట. లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సిస్టమ్స్ అనేవి ఉంటాయి మనం యూజ్ చేసే సిస్టమ్స్. సో వాటిలో మనకి ఏ సిస్టమ్తో అయితే కనెక్షన్ కావాలో దానికి డైరెక్ట్గా కనెక్టింగ్ చేయడానికి మధ్య పనిచేసే ఒక లేయర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటాం. సో మనందరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి. సో మనం ఎవరికైతే కాల్ చేస్తామో మన డివైస్ నుంచి ఆ డివైస్కి మాత్రమే కనెక్షన్ వచ్చేటట్టుగా చేస్తుంది. దాన్నే పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ అంటాము. దీంట్లో వచ్చేసరికి కొన్ని దీంట్లో వచ్చేసరికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఫ్రేమింగ్ అంటే ఏంటంటే డేటాని పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట, ఫ్రేమ్స్ కింద. సో దాన్నే డేటా క్యాల్కులేషన్ అని. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ డిటెక్షన్. సో ఎర్రర్ డిటెక్షన్ వచ్చేసరికి సైక్లిక్ రిడక్టెన్సీ చెక్ ద్వారా సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ డివైసెస్కి ఒక చోటకి కనెక్షన్ తీసుకురావడానికి మల్టీప్లెక్సింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఛానల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఛానల్స్ అన్నట్లు కూడా మనం టీవీలో చూస్తాం. సో అంటే మల్టిపుల్ కనెక్షన్స్ అన్నట్లు ఒక చోటకి తీసుకొచ్చాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరితో కాల్ మాట్లాడతాం, అట్ ద సేమ్ టైం ఇంకొకరు కూడా కాల్ చేస్తే సో మల్టిపుల్ సిగ్నల్స్ అవి ఆ రెండు సిగ్నల్స్ని ఒక చోట తీసుకొచ్చి కాన్ఫరెన్స్ చేస్తాం. దాన్ని మల్టీప్లెక్సింగ్ అంటారు. సో దట్స్ ఆల్ అబౌట్ మై టాపిక్. థ్యాంక్ యూ.